మీరు అప్పుడు కాంపిటీషన్స్ లో పాడినప్పుడు మరి నాన్నగారు పాటలే పాడేవారా? లేదండి, సుశీల గారి పాటలును లతా మంగేష్కర్ పాటలు పాడతాం. ఓ, అయితే ఒక్క లైన్ మా కోసం. సుశీలమ్మ పాట కానీ లతాజీ పాట కానీ మీ ఇష్టం. సుశీల గారిది అయితే உன்னை ஒன்று கேட்பேன் உண்மை சொல்ல வேண்டும் என்னை பாட சொன்னால் என்ன பாட தோன்றும் என்ன పాడ తోండ్రుం ఇది పాడాను. కాలేజీలోనేమో ఇప్పటికీ అడుగుతూ ఉంటారు ఆ పాట పాడమని నన్ను, ఎవరన్నా పాత వాళ్ళు కనిపిస్తే. नैना बरसे रिम झिम पिया तोरे आवन किया नैना बरसे ఇది చాలా చక్కగా హాయిగా లలిత సంగీతం రోజులు గుర్తొస్తున్నాయి. అంటే ఒక టైంలో బాగా ఉండేవి కదండి లైట్ సాంగ్స్. ఇప్పుడు బాగా లైట్ మ్యూజిక్ తగ్గింది. సినిమా మ్యూజిక్ బాగా ఎక్కువ డామినేట్ చేస్తుంది. వీళ్ళందరూ ఎగతాళి చేస్తారు, అన్నీ దెయ్యం పాటలు పాడతావు అప్పుడే నీకు ప్రైజ్ అంటే అది. కానీ లేకపోతే మధుమతి సాంగ్ ఉంది కదా, ఆ పాట ఆచార్య పరదేశి, అవి రెండు పాడినప్పుడు 2 ప్రైజులు వచ్చాయి. సుశీల గారిది ఇది పాడినప్పుడు నేను 3ో 4ఓనే అటెండ్ అయ్యాను. సుశీల గారిది అయితే పాత జ్ఞాపకం మిల్లయోను ఇది 2 పాడేసరికి 2టికి ప్రైజ్ వచ్చింది. నాకు చాలు, అంతకన్నా అప్పటికి కాలేజ్ అయిపోయింది, వచ్చేసాం. చాలా అంటే నాన్నగారి పాట ఇప్పుడు మీకు చాలా చిన్న వయసులోనే వారు వెళ్ళిపోయారు కాబట్టి, బట్ ఆయన ఆ ఛాయలన్నీ మీ పాఠాంతరంలో స్పష్టంగా ఉన్నాయి. సో సంతోషం, సంతోషకరమైన రోజు ఇవాళ. మాకేమో బయట ఎక్కడన్నా పాడి తప్పుగా పాడేస్తే నాన్నగారి పేరు చెడిపోతుందన్నది ఒక భయం, అందుకని ఎప్పుడు పాడను. ఏమన్నా తప్పులు వచ్చాయనుకోండి, ఏంట్రా ఆయన కూతురు ఇలా పాడింది అంటారేమో అని అస్సలు పాడను. రోటరీలో పాడుతూ ఉంటాను అంతే. అక్కడైతే అందరూ ఎవరు అంతగా కండుకోరు, హ్యాపీగా వదిలేస్తారు. చిన్న చిన్న తప్పులు వచ్చిన మామూలుగా ఎవరి దగ్గర పాడాలంటే భయం. సో చివరిగా అయితే నాన్నగారి గురించి, మీరు చిన్నపిల్లప్పుడే వారితో పెరగడం జరిగింది, వారి నీడలో, కాబట్టి మీకు గుర్తున్న జ్ఞాపకం ఒకటి. జ్ఞాపకం అన్నీ జ్ఞాపకాలేనండి నాకు. నాన్నగారిని ఇంతవరకు నేను అలా మర్చిపోయిందే లేదు. నాన్నగారి బర్త్డే అయితే అందరినీ బుహారీకి తీసుకెళ్ళేవాళ్ళు. అక్కడ కూడా అందరూ పూరీలను తినేవాళ్ళం. పూరి కానీ దోశ కానీ తినేవాళ్ళం. అక్కడేమో స్లాబ్గా కట్ చేసేవాళ్ళు ఐస్ క్రీమ్. అదొకటి కట్ చేసి ఆ ఐస్ క్రీమ్ తినడం అనేది అందరు డిసెంబర్ 1 వెళ్ళి తినడం అనేది అదొక పెద్ద ఏమనాలి పండగ అనమాట మాకు. అది తర్వాత నాన్నగారితో బీచ్కి వెళ్ళేవాళ్ళం ప్రతిసారి. ఎప్పుడు తడపా బీచ్కి వెళ్తూ ఉంటాం. వెళ్ళినప్పుడల్లా మమ్మల్ని అక్కడ వదిలేసి మాలత్తయ్య వాళ్ళని, అదే మాలతీ చందూరు వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చునేవాళ్ళు అమ్మను నాన్నగారు. నాన్నగారు కనుక మాతోనే ఉంటే కుర్చీలో కూర్చుంటారు, అమ్మ కింద కూర్చొని కాళ్ళు పడుతూ ఉంటుంది. అది ఎప్పుడు పట్టుకున్నాను, మీరే నా పేరు నిలబెట్టాలి అనేవాళ్ళు. ఎందుకనేవాళ్ళో తెలీదు ఆ టైంలో. అవి ఎలా నిలబెడతామో ఏంటో అసలు నాకు ఇప్పటికీ అర్థం కాదు, ఎందుకు అలా అన్నారు అని. మీరందరూ అంటే చక్కగా సంతోషంగా ఆ పాటలు, ఆ మెమరీస్ తలుచుకుంటూ, అది అంటే ఇప్పటికీ ఘంటసాల గారి పిల్లలంటే అయ్యో నాకు అది తలుచుకుంటే ఇంకా భయం వేస్తుంది. నిన్న కూడా ఒక ఆయన వచ్చారు, మాది అక్వేరియం రెడీ చేస్తుంటే ఎవరో వచ్చారు కూర్చున్నారు అనుకుంటూ ఉంటే లాస్ట్ నైట్ వరకు కూర్చున్నారు. ఏంటి నా ఎవరో సర్లే ఆయనతో వచ్చి ఉంటారు అనుకుంటే నేను చూడడానికి వస్తే మిమ్మల్ని చూడడానికే వచ్చాను. నన్ను ఎందుకు చూడాలి, నేనేం పెద్ద ఇదా అంటే లేదు ఘంటసాల గారు వాళ్ళంటే, ఘంటసాల గారు అంటే వీళ్ళందరికీ చాలా ఇష్టం అంట వాళ్ళ ఫ్యామిలీలో. అమ్మ బాబోయ్ అనుకున్నా. అంతవరకు వెయిట్ చేయాల్సిన పని లేదు, వాళ్ళు ఉండి వెయిట్ చేసి నాతో కొంతసేపు మాట్లాడేసి ఆయన వెళ్ళిపోయారు. ఇదే అనిపిస్తుంది. ఇప్పటికీ అలా ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళందరూ వచ్చేసి నన్ను ముట్టుకుని నా కాళ్ళ మీద పడిపోతారు. ఏమండి అంటే మీకు కాదమ్మా ఆయనకి పెట్టుకుంటున్నాను దండం అంటారు, పెద్ద పెద్ద వాళ్ళు.
నాకు చాలా ఒకలా అయిపోతుంది. ఒక యుగం అంటే ఆయన ఇచ్చినంత సంపద, సంగీత సంపద ప్రపంచానికి, చిత్ర పరిశ్రమకి, అది ఈ యుగం అంతా కూడా అలా మారుమోగుతూ ఉంటుంది గుండెల్లో. ఉండాలి, ఉంటే బాగుంటుంది. శాంతి గారు, మీ ఇల్లు మీరే దగ్గరుండి కట్టించారట? అందరం కన్సల్ట్ చేసుకునే కట్టుకున్నామండి. అక్వేరియం ఆలోచన ఎలా వచ్చింది మీకు? అక్వేరియము చిన్నప్పుడు మా చిన్నయ్య పెట్టేవాడు ఇంట్లో చిన్న ట్యాంకు. సరే ఎలాగైనా అక్వేరియం పెట్టుకోవాలనేది ఒకటి ఉంది, కానీ మాకు ఫస్ట్ ఫ్లోర్లో స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. అది పెట్టినప్పుడు సురేంద్ర ఒప్పుకోలేదు. ఇంటి లోపలికి ఉంటే నేను ఒప్పుకోను అన్నాడు. ఒప్పుకోను అంటే పైన పూల్ ఉంటే కింద నిడివి ఏముండాలి అనుకుని అక్కడ అక్వేరియం పెట్టుకుందాం అని అప్పుడు డిసైడ్. ఒకసారి బయటికి పెట్టేలాగా ఒక డిజైన్ చూపించారు ఆయన. అక్వేరియం బయట ఒక పెద్ద దీంట్లో ఒక బౌల్ లాగా ఉంటుంది, దాంట్లో పూల్ పెట్టుకోండి, కింద పిల్లర్ ఏమో స్విమ్మింగ్ పూల్ అక్వేరియం అని. మా ఆర్కిటెక్ట్ వద్దు, ఇంటి లోపల ఉంటే ఎలా ఉంటుంది పూల్, కొంచెం చూపించండి అని అడిగి. నాకు నీళ్ళు అంటే చాలా ఇష్టం. ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు ఉంటాయి మా ఇంట్లో. అది ఫౌంటైన్లు ఉంటాయి. సరే అది చూసిన తర్వాత నేను అడిగాను, ఫ్లో అయ్యేలాగా ఉంటాయా, రూమ్కి నేను దాంతోనే డివైడ్ చేసుకోవాలి అంటే మెయింటైన్ చేయడం చాలా కష్టం అమ్మా అది అన్నారు. సరే అయితే ఆయనకి తెలుస్తుంది, నాకు తెలియదు కదా అని ఓకే అనేసాను. అందుకని పూల్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. దాని కింద అంటే సురేంద్రకి అంటే లీక్ ఏమన్నా అయితే మిగిలిన రూమ్స్ డిస్టర్బ్ అవ్వకూడదు అన్నాడు. నువ్వు అలా డిజైన్ చేసుకుంటే నేను కట్టిస్తాను అన్నాడు. అది ఆలోచించి దాని కిందకి స్విమ్మింగ్ పూల్ వచ్చేది, అక్వేరియం వచ్చేలాగా అలా పెట్టారు. అంత నిడివిగా ఉంటుంది. అది వరల్డ్స్ ఇండియాలోనే డొమెస్టిక్, ఏషియాలో డొమెస్టిక్ అక్వేరియంస్లో బిగ్గెస్ట్ ఇది. బిగ్గెస్ట్ అన్నారు, మాకు తెలీదు. నిన్ననే ఆయన వచ్చిన ఆయన చెప్పాడు.